శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 25వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి తులారాశి వారికి లాభస్థానంలోకి రవిగ్రహ సంచారం రావడం వల్ల జాతకుడికి అనూహ్యంగా ఆర్థికపరమైనటువంటి లాభం చేకూరే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. అలాగే ఒక గొప్ప అవకాశం ప్రభుత్వం ద్వారా కానీ ఏదైనా పదవి ద్వారా కానీ మీకు వచ్చే అవకాశం ఉన్నది. సాధారణంగా ఈ రాశిలో కళారంగానికి, టీవీ సినిమా రంగానికి చెందిన వాళ్ళు, వ్యాపార వర్గానికి చెందినవారు, సెలబ్రిటీ టైప్లో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఉంటారు. వారికి అనూహ్యంగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు వస్తుంది. అలాగే ప్రభుత్వ ప్రోత్సాహం కానీ లేదంటే బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని గుర్తించడం వల్ల మీ యొక్క ఆదాయం పెరుగుతుంది. కొత్త కొత్త అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తితో పాటు ఆదాయంతో పాటు వేరే విధంగా ఆదాయం వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేస్తారు. దానికి తగిన అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మీ వ్యాపార అవసరాలకు కానీ వ్యక్తిగత అవసరాలకు, మీ యొక్క ఆనందానికి, అలాగే మీ యొక్క సౌకర్యాల కొరకు ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అంటే 12వ స్థానంలో శుక్రగ్రహ సంచారం జాతకుడిని లగ్జరీ వైపుగా ప్రయాణం చేయే విధంగా చేస్తుంది. బాగా ఖరీదైనటువంటి వాహనాలు కానీ, గృహంలో సౌకర్యాలు, ఫర్నిచర్ లాంటివి కొనడం కానీ జరుగుతూ ఉంటుంది. మరి ఆ కారణం వల్ల జాతకుడు ఏదైనా పెద్ద మొత్తంలో ధనం రుణం ద్వారా కానీ, గతంలో మీరు ఎవరికన్నా ఫిక్స్డ్ డిపాజిట్ షేర్ మార్కెట్లో పెట్టి ఉంటే ఆ ధనం రావడం వల్ల కానీ ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు. గృహాన్ని ఆధునికరంగా సౌకర్యవంతంగా తీర్చిదిద్దడం జరుగుతూ ఉంటుంది. అయితే కేతుగ్రహం కూడా అక్కడ ఉండడం వల్ల మీరు ఖర్చు పెట్టినటువంటి ప్రతి రూపాయిలో కూడా చాలా వరకు నష్టం జరిగే అవకాశం ఉంది. అంటే మీరు ఒక ₹1,00,000 ఖర్చు పెడితే అందులో ఒక ₹50,000 వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. అది మధ్యవర్తులు అవ్వచ్చు, మీరు నమ్మిన వారు అవ్వచ్చు, ఏదో కారణం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా కొనుగోలు అమ్మే విషయంలో కానీ దేంట్లోనైనా ఒప్పందం చేసుకునే విషయంలో మీరు మధ్యవర్తులకి తావు ఇవ్వకుండా మీకు మీరే దగ్గరుండి నిర్ణయం తీసుకుంటే మంచిది. ఈ సమయంలో మీరు సరైన నిర్ణయం తీసుకోలేరు కాబట్టి మీకు బాగా కావాల్సినటువంటి మిత్రులు కానీ లేదా మీ జీవిత భాగస్వామి యొక్క సలహా తీసుకోవడం వల్ల మంచిది తప్ప తీరా ఒక వస్తువు కొనిసిన తర్వాత అది ఎందుకు పనికి రాకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మరి 5వ స్థానంలో శనిగ్రహ సంచారం షేర్ మార్కెట్టు, స్పెక్యులేషను వగైరాలో నష్టపోయే అవకాశం ఉంది. దానివల్ల కూడా మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. మీ సలహాల వల్ల ఇతరులు నష్టపోకుండా చూసుకోవాలి. అయితే 8వ స్థానంలో కుజ గురు సంచారం కొంతవరకు చాలా కార్యక్రమాలు మధ్యలో ఆగిపోయే సూచనలు ఉన్నాయి. మీరు ఒక పని మీద వెళ్తున్నప్పుడు అది వేరే విధంగా జరిగే అవకాశం ఉంది. అలాగే సాహస వృత్తిలో ఉన్నవాళ్ళు, అతి వేగంగా వాహనాలు నడిపేవారు కొంతవరకు ఈ వారంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సమయానికి భోజనం లేకపోవడం వల్ల, ఆహార సదుపాయాలు సరిగ్గా లేకపోవడం వల్ల కొంతవరకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవాళ్ళు చాలా వరకు ఈ వారం జాగ్రత్త తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఈ వారంలో శుక్రగ్రహం నీచపడి ఉండడం, కేతువుతో కలిసి ఉండడం వల్ల ఇంచుమించుగా ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే స్త్రీలకి అనారోగ్యపరమైన సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వారం ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం కానీ మంగళవారం కానీ వీలైతే ప్రతిరోజు కూడా ఏదైనా అమ్మవారి ఆలయం దర్శించి లక్ష్మీ అష్టోత్తరం కానీ కనకదార స్తోత్రం కానీ పారాయణ చేసుకోవడం మంచిది. స్త్రీలు లాంటి వాళ్ళంటే ఇంట్లోనే లలితా సహస్రనామం లాంటి పారాయణ చేసుకోవడం వల్ల ముఖ్యంగా విఘ్నేశ్వరుని యొక్క పూజతో ప్రారంభించి అమ్మవారిని పూజ చేసుకుంటే అటు కేతు శుక్రగ్రహాల కలయిక నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ
శాస్త్రాల ప్రకారం చాలా అనుభవపూర్వకంగా ఆర్థిక సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు మరి దాని నుంచి బయటపడే ప్రయత్నంలో మంగళవారం రోజు హనుమాన్ ఆలయంలో అభిషేకం అని చేస్తూ ఉంటారంటే ఏదైనా ఒక సెంటెడ్ ఆయిల్ ఉంటుంది, అంటే సంపంగి నూనె కానీ చామంతి నూనె కానీ కొన్ని తైలాలు రేర్గా దొరుకుతుంటాయి. అటువంటి సంపంగి నూనె కానీ చామంతి నూనె లాంటిది కానీ తీసుకొని, అంటే బాగా స్మెల్ వచ్చినటువంటి ఆయిలు, దాంట్లో సింధూరాన్ని కలిపి స్వామివారి యొక్క విగ్రహానికి సంపూర్ణంగా పూయడం వల్ల, దాన్ని అభిషేకం కూడా అంటారు, ఆ విధంగా చేయడం వల్ల విధి విధానంగా మరి శ్రావణ మాసంలో ఆంజనేయ స్వామికి ఆ విధంగా పూత పూసి ఎక్కువగా చామంతులతో పూజ చేయడం వల్ల ఖచ్చితంగా చాలా వరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి ఈ వారం చివరిలో వస్తున్నటువంటి శని త్రయోదశి, ఆ రోజు విధి విధానంగా కేవలం ఏలినాటి శని, అష్టమ శని అనే కాకుండా ప్రతిరోజు కూడా ప్రతి వ్యక్తి మీద ఏదో విధంగా శని ప్రభావం ఉంటుంది. కాబట్టి మరి ఈ శని త్రయోదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో శని భగవానుడికి తైలాభిషేకం జరిపించుకోవడం, దాని తర్వాత శివాలయంలో విధి విధానంగా శివుడికి అభిషేకం చేసుకొని ఎక్కువగా ఆ రోజంతా కూడా చాలా నియమంగా ఉండడం వల్ల శివుని యొక్క అనుగ్రహానికి పాత్రులై శని భగవాను యొక్క పరీక్షల నుంచి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వారం ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం, అలాగే మరి అమ్మవారి అనుగ్రహానికి కూడా పాత్రలు అవ్వడం వల్ల ఈ వారం ఏర్పడే ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.